ఓం నమో భగవతి దమ్మతంగకులనాయికే నాద బ్రహ్మమయే దేవి సర్వాం సిద్ధిం ప్రయచ్చ మే. సమస్త జగత్తుకు ఆధారభూతమైన పరాశక్తి యొక్క మంత్రణ సామర్థ్యం, చతురత, సగుణమైనటువంటి ఆ రూప ఆవిష్కృతి నందిశ్యామలగా, మంత్రినిగా, నాద బ్రహ్మమయ్యైనటువంటి శక్తి స్వరూపిణిగా ప్రసిద్ధమై, మతంగ మహర్షి యొక్క తపఫలమున మాతంగిగా సుప్రసిద్ధమై, దశ మహావిద్యలలో ఒకటి అయినటువంటి సాధకులకు కల్పతరువుగా ఉపాసించబడుతున్నటువంటి ఆ మాతంగి అమ్మవారి, ఆ రాజశ్యామల అమ్మవారి యొక్క నవరాత్రులు ఈ మాఘశుద్ధ పాడ్యమి నుండి 9 రోజుల పాటు వరుసగా జరుగుతాయి, నిర్వహించబడుతున్నాయి. వీటిని నవరాత్రులుగాను, అతి ముఖ్యంగా చెప్పాలంటే గుప్త నవరాత్రులుగా సాధకులు భావిస్తారు. ఈ సమయంలో ఈ సాధకులే కానీ లేదంటే ఇతర భక్తులు కానీ అమ్మవారిని విశేషమైనటువంటి జప, హోమ, ఇతర సపర్యాదులచే ఆరాధిస్తారు. ఈ మాతంగీదేవి ఆరాధన వల్ల సకల కార్యముల యందు ప్రతికూలత అనేది నివారణ జరిగి కార్యసిద్ధి జరుగుతుంది. అలాగే గ్రహదోషాలు, నరఘోష వంటి అనేక ఉపద్రవాలు నివృత్తి అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, అలాగే విద్యార్థులకు మంచి విద్యాప్రాప్తి, వృత్తి వ్యాపారాల యందు అభివృద్ధి, అలాగే రాజకీయంలో ఉన్నటువంటి వారికి ముఖ్యమైనటువంటి కావాల్సిన జనాకర్షణ కాబట్టి ఆ జనాకర్షణ, అలాగే సర్వజనులకు అన్నిటా విజయము, దంపతుల మధ్య గొడవలు తగ్గుతాయి, మంచి ఇంట్లో సకృద్భమైనటువంటి వాతావరణము ఏర్పడుతుంది, అన్యోన్యత ఏర్పడుతుంది, శత్రుపీడలు తొలగి ఇన్ని శుభాలు ఫలితాలు ఇచ్చేటువంటి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందాలనేటువంటి ఉద్దేశంతో ఈ 9 రోజులు కూడా అమ్మవారి గురించి కొంత వివరణ ఇవ్వదచ్చాం. తప్పకుండా విని తరించగలరు.